అవును, మా ఇంట్లోకి త్వరలో చిన్న బేబీ వస్తుంది. మీ అక్క ఎక్స్పెక్టింగా? ఎస్. ఓ వావ్, కంగ్రాచులేషన్స్. అయితే ఇది కాకుండా నువ్వు డబుల్ ట్రీట్ ఇవ్వాలి. ఓకే నిహారిక, డెఫినెట్గా రేపు కాలేజ్లో కలుద్దాం, ఓకేనా? బాయ్. ఇప్పటికే హాస్టల్ ఫీ చాలా లేట్ అయిందమ్మా. సారీ సార్, స్కాలర్షిప్ కొంచెం లేట్ అయింది. రాగానే కట్టేస్తాను. సరే సరే, తొందరగా పే చేయమ్మా. ఓకే సార్. ఏంటో ఎలా కట్టాలో ఏంటో. ఒకడేమో కాలేజీకి వెళ్ళడు, ఇంకొకడేమో కాలేజీకి వెళ్ళినా చదవడు. ఒరేయ్ ఒరేయ్, ఈ విషయం గుండమ్మకి తెలిస్తే కాలేజీ మానిపించి ఇంట్లో కూర్చోమంటుందిరా. నువ్వేమో ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యావు, ఇక నుంచైనా బాగా చదువుకోనేడు. నువ్వైనా కాస్త వాడికి చెప్పు, ఆ జుట్టు కట్ చేసుకొని కూర్చోమను. బుర్ర పనిచేస్తుంది వాడికి. వేధవా. ఎందుకురా అది ఇలా చేస్తున్నావు? నాన్న చెప్పినట్టు ఈ విషయం గనక బామ్మకు తెలిస్తే మ్యాటర్ ఎంత సీరియస్ అవుతుందో తెలుసా? అక్క, ఈ ఇయర్ సబ్జెక్ట్స్ చాలా టఫ్గా ఉన్నాయి అక్క. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అప్పుడు ఒక మంచి ట్యూషన్ మాస్టర్ని పెట్టుకో. ఎవ్రీ సండే రాధాకృష్ణ హోమ్లో నేను ఫ్రీగా ట్యూషన్స్ చెప్తాను. చాలా మంచి ఐడియా చెప్పావక్క. లవ్ యూ అక్క.